హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ సర్కిల్లో డివైన్ వేస్ట్ కలెక్షన్ ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మేము కలెక్షన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్లలో ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ కూడా పెట్టకుండా మా దగ్గర ఇస్తే డిస్పోజల్ కూడా మేము ప్లానింగ్ ప్రకారం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా డివైన్ వేస్ట్ కలెక్షన్ ఎవ్రీ కౌంటర్లో ఎవ్రీ మంత్ సాటర్డే ఈ కార్యక్రమము ఫస్ట్ టైం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నిజాంపేట్ సర్కిల్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం. ప్రజల అవగాహన గురించి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అన్ని టెంపుల్స్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నమస్కారం అందరికీ. నా పేరు శరణ్ తేజ. నేను నిజాంపేట్ సర్కిల్లో SWM వింగ్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 3వ శనివారం రోజున టెంపుల్లలో డివైన్ వేస్ట్ కలెక్షన్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. డివైన్ వేస్ట్ అంటే మన ఇంట్లో పాత దేవుని ఫోటోలు కానివ్వండి, క్యాలెండర్లు కానివ్వండి, వాటి యొక్క విగ్రహాలు కానివ్వండి, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని మేమే గుడులలో తీసుకొని వాటిని రీసైకిల్కి పంపిస్తాము. దీని ద్వారా ఏంటి అంటే మన దైవత్వం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకొని మాకు సహకరించాలని తెలియజేస్తున్నాము. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను నిజాంపేట్ సర్కిల్లో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రతి మన మంత్లో థర్డ్ శనివారము ఏదో ఒక టెంపుల్లో మనకు డివైన్ వేస్ట్ అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది. సో కాబట్టి దీన్ని డివైన్ వేస్ట్ గురించి అంటే ఇప్పుడు మన ఇంట్లో పాత క్యాలెండర్లు అయినా, పాత ఫోటోలైనా, మన విగ్రహాలైనా రోడ్డు మీద పడేయడం వల్ల ఏంటంటే మనకే అది పాపం దాకుతుంది. సో కాబట్టి ఆ విగ్రహాలు, ఫోటోలు మరియు క్యాలెండర్లు కానీ ఈ ప్రోగ్రాంలో కండక్ట్ చేసిన భాగంగా ఇక్కడ తెచ్చి ఇస్తే మనం అవన్నీ మళ్ళీ రీసైక్లింగ్ చేస్తాం. సో కాబట్టి దేవుడిని అలా ఫోటోలు రోడ్డు పైన పెట్టడం మనకు కూడా పాపం దాకుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం వినియోగించి మీ అందరూ కూడా తీసుకొని వచ్చారు. నిజాంపేట గ్రామంలో జిహెచ్ఎంసి మున్సిపాలిటీ అధికారులు, సమితి సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ఫోటో క్యాలెండర్స్ వెరిఫికేషన్స్ దాని గురించి ఈరోజు అభయాంజనేయ స్వామి దేవస్థానం నిజాంపేటలో ఈ యొక్క పాత ఫోటోస్ ఏవి ఉన్నాయో వాటిని తీసుకొని ఆ తర్వాత వాటిని రిమూవ్ చేయడానికి ఈ యొక్క సిబ్బంది వాళ్ళు ఈ రోజున ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జేమ్సీ పరిధి సంబంధించిన యొక్క ప్రోగ్రామును ఈ ఆలయంలో నిర్వహించబడినది. కాబట్టి సమస్త జనులు అందరూ కూడా, ప్రజలు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే మన ఇంటి లోపల ఉండేటువంటి యొక్క ఫొటోస్ను మనము అవి భిన్నమైపోయిన తర్వాత వారిని తీసుకువెళ్ళి చెత్త కుప్పలో కానీ మరియు ఆలయాలలో పెట్టడం కానీ ఇవన్నీ మనం చేస్తుంటాం. ఇవన్నీ ఆ యొక్క ఫోటోలను జాగ్రత్తగా తీసుకువెళ్ళి గంగానదిలో కానీ లేదా చెరువులో కానీ వాగులో కానీ వీటిని ఈ ఫొటోస్ను, భిన్నమైన ఫొటోస్ను తీసుకువెళ్ళి నిమజ్జనం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రోగ్రాంకు జిఎంసి పరిధిలోని అందరు అధికారులు కూడా దీనికి సహకరిస్తున్నారు. కాబట్టి నిజాంపేట గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఇటు యొక్క ఫోటో సంబంధించిన ఒక దానిని విజయవంతం చేయవలసిందిగా గ్రామస్తులందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా నాయకులకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం.